హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమాయానం. ఇప్పుడే 'సర్వమాయ' అనే ఫిల్మ్ చూశాను. జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్ ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఓవరాల్‌గా మూవీ బాగుంది. ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్‌టైన్‌మెంట్. అంటే ఈ మూవీ పాయింట్ ఇందు అనే గిటార్ ప్లేయర్‌కి తనకో గోస్ట్ కనబడుతూ ఉంటది. ఆ గోస్ట్ రోజు కనబడడం వల్ల ఆ గోస్ట్ స్టోరీ ఏంటి? ఇతనికే ఎందుకు కనబడుతుంది అనేది మనం ఓవరాల్‌గా మూవీ చూస్తాం. మూవీ ఎక్సలెంట్‌గా ఉంది. మెయిన్ చాలా రోజుల తర్వాత నవీన్ పోలి ఫిల్మ్ ఈ ఫిల్మ్ నాకు బాగా నచ్చింది. అంటే తను మన తెలుగులో నాగ చైతన్య 'ప్రేమం' అనే మూవీ ఒరిజినల్ మలయాళం వర్షన్ హీరో అతనే అన్నట్టు. అది ఎక్సలెంట్ ఉంటది. దాని తర్వాత మధ్యలో కొన్ని మూవీస్ వచ్చినాయి గానీ నాకంత ఎక్సైట్‌మెంట్‌గా అనిపియలేదు. ఈ మూవీ బాగుంది. మెయిన్ స్టోరీ సింపుల్ స్టోరీ లైన్. మెయిన్ క్యారెక్టర్స్ మధ్యలలో బాండింగ్, కెమిస్ట్రీ అనేది చాలా బాగుంటది. హీరో వాళ్ళ బావ క్యారెక్టర్ ఉంటది. అతనికి హీరో బాండింగ్ మంచిగా సెటప్ బాగా చేసుకున్నారు. అక్కడ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్ ఇలా గోస్ట్ డెల్లులు అనే క్యారెక్టర్ చేసిన హీరోయిన్ ఎవల 'రియా సింబు' అనే యాక్టర్ చేసింది. ఆమె ఆమెకున్ని మన 'నవీన్ పోలి' హీరో మధ్యలో జరిగే సీన్సు, ఆ కెమిస్ట్రీ చాలా ఎక్సలెంట్‌గా సెట్ అయింది. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. మెయిన్ మూవీ క్లైమాక్స్ ఒక్క ఫ్రెష్ ఎయిర్, ఒక వార్మ్ హగ్ లెక్క చాలా బాగుంది మూవీ. అంటే ప్రీవియస్‌గా 'ప్రేమలు' మన తెలుగు డబ్బింగ్ ఎలా అనిపించిందో, ఇది కూడా అలాగే ఉంది తెలుగు డబ్బింగ్. కానీ ఇది బాగుంది. దానికన్నా బాగుంది. ఓకే. మీరు 'సర్వమాయ' అనే మూవీ చూసారా? మూవీ చూస్తే మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ సినిమా.